ఇక చివరిగా నామినేషన్ తిరస్కరణ విషయంలో కాంగ్రెస్ పార్టీలో అంటే విదిన్ ద పార్టీ లైక్ తెలంగాణ కాంగ్రెస్ లో ఎటువంటి కుట్ర తనపై జరగలేదు అంటూ మీనాక్షి నటరాజన్ ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. భారతీయ జనతా పార్టీ వాదన ఏంటంటే రేవంత్ రెడ్డి అండ్ టీం కావాలని చెప్పి మీనాక్షి నటరాజన్ కి వ్యతిరేకంగా కేసులు ఉన్నాయి అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దానివల్ల ఇదంతా జరిగింది అని చెప్పి పెద్ద రభస జరిగింది. అంటే భారతీయ జనతా పార్టీ ఆరోపణ ఇది. దాని మీద అప్పట్లో రేవంత్ రెడ్డి అండ్ టీం కూడా స్పందించారు, దాన్ని ఖండించిన పరిస్థితి. మీనాక్షి నటరాజన్ అభ్యర్థి కూడా మీనాక్షి నటరాజన్ రెస్పాండ్ అయ్యారు. కాంగ్రెస్ లో ఎటువంటి కుట్ర జరగలేదు, ఇది భారతీయ జనతా పార్టీ వంచనలో భాగము అని చెప్పేసి. అప్పుడు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి కదా, సతీష్ గారు రేవంత్ రెడ్డి చేశారు ఇదంతా అని చెప్పేసి. దానికి ప్రతిగా వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా రిజైన్ చేసి మీనాక్షి నటరాజన్ కి అవకాశం ఇస్తారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. తెలంగాణ నుంచి పోటీ చేసే అవకాశం లేదు, పోటీ చెయ్యను, నాకు అవసరం లేదా పదవి అని చెప్పి మీనాక్షి నటరాజన్ చాలా స్పష్టంగా చెప్పేశారు. అంటే రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్ అనుకోవాలా? అసలు కుట్ర చేసింది ఎవరు? రైట్, యాక్చువల్గా మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డికి రియల్లీ బిగ్ రిలీఫ్. రేవంత్ రెడ్డి అభిమానులు పండుగ చేసుకోండి, తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తల పండుగ చేసుకోండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి టార్గెట్ గా కాంగ్రెస్ లో ఒక రాజకీయం నడుస్తూనే ఉంది, బాగా నడిచింది. ఎందుకంటే అనూహ్యంగా ఆయన రావటం, పిసిసి అధ్యక్షుడు రావటం, ముఖ్యమంత్రి అయిపోవటం అనేది ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్లకు రుచించిన అంశం. ఆ నేపథ్యంలో మధ్యలో వర్గపోరు నడిచింది, కొన్ని ఇష్యూస్ని తెర ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇలాంటి విషయంలో 2 ఆకులు ఎక్కువే తిన్నా, అంటే ఎవరు నా మీద కుట్ర చేస్తున్నారో ఆ తెలుసుకునే విషయంలో 2 ఆకులు ఎక్కువే తిన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ కుట్రలను పసిగట్టారు. దానికి తగ్గట్టుగా ఈ కౌంటర్ పాలిటిక్స్ తోని వాళ్ళకి దెబ్బలు ఇస్తూనే ఉన్నారు. దాంతో ఒక రకంగా రేవంత్ రెడ్డి కొంచెం కంపారిటివ్లీ గతంతో పోల్చుకుంటే కాంగ్రెస్ హైకమాండ్ వద్ద ఇప్పుడు స్ట్రాంగ్ అయిపోయారు. స్ట్రాంగ్ అయిపోయి ఎవరైతే అతనికి పోటీగా ఉన్నారో, ఎవరైతే అతనికి ఎగ్నెస్ట్ గా రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళు చేస్తున్న తప్పులు, ఆ చాప కింద నీరులా ఇతన్ని టార్గెట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు, వీటన్నిటినీ కూడా హైకమాండ్ నోటీస్కి విత్ ఆధారాలతో సహా చూపించడంలోనూ వాళ్ళని బుక్ చేయడంలోనూ రేవంత్ రెడ్డి పూర్తిగా సక్సెస్ అయ్యారు. నౌ ఈ బికెమ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ, ఎస్పెషల్లీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ హైకమాండ్ వద్ద కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా స్ట్రాంగ్ అయిపోయారు. ఈ నేపథ్యంలో మీన్ వైల్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇక్కడికి వచ్చేటప్పుడు మనం కలిసి పనిచేద్దాం అనటం, గతంలో ఏబీవీపీ సహచర్యం ఉంది కాబట్టి ఈయన కూడా వచ్చేస్తారని ఒక ప్రచారం స్టార్ట్ చేయటం, ఇదంతా బీజేపీ మైండ్ గేమ్, నన్ను కావాలని ఇట్లా చేస్తోంది అంటూ పదే పదే ప్రతి సందర్భంలో చాలా తెలివితేటలుగా రేవంత్ రెడ్డి హైకమాండ్కి సమాచారం ఇస్తూనే ఉన్నారు. కరెక్ట్గా మీనాక్షి నటరాజన్ రాజ్యసభ వ్యవహారం రావటం, అసలు తెలంగాణలో జరిగిన ఒక ఇష్యూకి సంబంధించి ఆమె పైన ఈ విధంగా కోర్టు సమన్లో ఉన్న అంశాన్ని ఎవరో లీక్ చేశారు, దీని వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డి దూకుడిని కట్టడి చేసింది, రేవంత్ రెడ్డి కొన్ని నిర్ణయాలు తీసుకుంటామంటే ఒప్పుకోలేదు, రేవంత్ రెడ్డికి ఎగ్నెస్ట్ గా రాజకీయాలు నడుపుతున్న సీనియర్ల మాట విన్నది, అందుకే రేవంత్ రెడ్డి తెలివితేటలుగా వ్యూహాత్మకంగా ఆమెకు రాజ్యసభ కాకుండా అని ఒక ఇష్యూని లేపేశారు. ఒక ఇష్యూని లేపేసరికి పెద్దగా ఇంకా అంతా కూడా రేవంత్ రెడ్డి కుట్రతాడని ఒక అంతా రప్చర్ జరిగింది. ఇప్పుడు అదే మీనాక్షి నటరాజన్ వచ్చి నాపై ఎలాంటి కుట్ర జరగలేదు అన్నది ఒక క్లారిటీ ఇచ్చారు. నా పైన కుట్ర చేయడం ఎలాంటి నేత ఇక్కడ కుట్ర చేసే ఆస్కారం లేదని చెప్పేశారు. అది క్లియర్ అయిపోయింది. రెండోది వేం నరేందర్ రెడ్డి టీడీపీలో ఒకప్పుడు సీనియర్ నేత, తర్వాత రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన రాజ్యసభ సభ్యుడు అయ్యాడు లేటెస్ట్గా. అవసరమైతే ఆయన తన రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకోవడానికి సిద్ధమయ్యారనేది మనం విన్నాం కాంగ్రెస్ వర్గాల్లో టాక్ ఆధారంగా. అయితే ఇప్పుడు ఆమె దానికి కూడా కౌంటర్ ఇచ్చింది, నా కోసం ఎవరు వదులుకోవాల్సిన అవసరం లేదు, నేను మళ్ళీ మధ్యప్రదేశ్ నుంచే రంగంలో దిగుతాను అనేది ఆమె ప్రస్తావించారు. మూడో కీలకమైన అంశం ఆమె ప్రస్తావించింది ఏంటంటే, ఇప్పుడు కోర్టు సమన్లు ఉన్నాయన్న కారణంతో ఆమె నామినేషన్ తిరస్కరించారు కాబట్టి 2023లో జార్ఖండ్ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేసిన పరిమళ్ నత్వాని, గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ వైసీపీ నుంచి ఉన్నారు, పరిమళ్ నత్వానికి సంబంధించి అక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కొంచెం నామినేషన్కి సంబంధించి కొంచెం అభ్యంతరాలు ఉన్నాయి అని 24 గంటలు టైం ఇచ్చారు సవరించుకోవడానికి. దీనికి వివరణ ఇవ్వండి అని ఇచ్చారు. అంటే పరిమళ్ నత్వానికి ఇచ్చే టైం కూడా నాకు ఇవ్వలేదంటే ఇది రాజకీయం కాకపోతే మరో ఏంటి, బీజేపీ కావాలనే నన్ను ఇచ్చేసేసింది అని ఆమె చెప్పారు. సరే, ఆమె వివరణ ఏ విధంగా ఉన్నా 2 క్లియర్ అయిపోయాయి. ఆమె తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్ళడానికి ఆసక్తిగా లేరు, అది రూల్డ్ అవుట్. రెండోది మధ్యప్రదేశ్లోనే తేల్చుకుంటా ఉన్నారు, అది క్లియర్. మూడోది అన్నిటికి మించి రేవంత్ రెడ్డికి క్లీన్ యూ సర్టిఫికేట్ లభించినట్టే. రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం రేవంత్ రెడ్డి ఉన్నాడు అని అనలేరు,
భారతీయ జనతా పార్టీ రేవంత్ రెడ్డి టార్గెట్గా రేవంత్ రెడ్డిపై అనుమానాలు వచ్చేటట్టుగా ఈ విషయంలో మాట్లాడలేదు. ఆ విషయంలో ఒక మీనాక్షి విషయంలో రేవంత్ రెడ్డిపై ఉన్న ఈ ఆరోపణల పర్వం, ఆ ఎపిసోడ్ ఇక క్లోజ్ అయిపోయినట్టే. థ్యాంక్ యూ సో మచ్ అండి సతీష్ గారు. ఇది ఇవాళ స్ట్రైట్ టాక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాం.